తెలుగు1 టీవీకి స్వాగతం। గత 33 సంవత్సరాల అవిరాల కృషి సుదీర్ఘ అనుభవంతో నాణ్యమైన ఉన్నత విద్యకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన కవిత మెమోరియల్ డిగ్రీ కళాశాలకు యూజీసీ ద్వారా స్వయం ప్రతిపత్తి ఆటోనమస్ హోదా లభించింది। ఇప్పటివరకు ఖమ్మం జిల్లాలో ఎస్ఆర్ఎన్ బీజీఎన్ ప్రభుత్వ కళాశాలకు మాత్రమే ఈ హోదా కలిగి ఉంది। ఇప్పుడు మొట్టమొదటిసారిగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే స్వయం ప్రతిపత్తిని సాధించిన మొట్టమొదటి ఏకైక ప్రైవేట్ డిగ్రీ కళాశాలగా కవిత మెమోరియల్ డిగ్రీ కళాశాల 1991లో స్థాపించిన కవిత మెమోరియల్ డిగ్రీ కళాశాల అప్పట్లోనే కంప్యూటర్ సైన్స్ డిగ్రీ స్థాయిలో అందుబాటులోకి తెచ్చింది। అంతేకాకుండా జిల్లాకు ఎంసీఏ కోర్స్, వొకేషనల్ డిగ్రీ కోర్సులైన బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, డేటా సైన్స్, బీబీఏలను కూడా అందుబాటులోకి తెచ్చింది। తమ కళాశాలలోని వసతులను, విద్యాబోధన పద్ధతులను, పాస్ పర్సెంటేజ్, విద్యార్థుల నైపుణ్యాలను, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వారి విజయాలను, జాతీయ స్థాయిలో 2 రోజులు జాతీయ స్థాయి ప్రొఫెసర్లతో ముద్దింపు చేసి 2021వ సంవత్సరంలో నాక్ గ్రేడింగ్ సాధించిన మొట్టమొదటి ప్రైవేట్ డిగ్రీ కళాశాల కవిత మెమోరియల్। జాతీయ స్వయం ప్రతిపత్తి హోదా చట్టం 2023 ద్వారా స్వయం ప్రతిపత్తి హోదా కోసం గత విద్యా సంవత్సరం కళాశాల దరఖాస్తు చేసుకుంది। ఎన్నో దశాల వడపోతుల తర్వాత, ఎక్స్పర్ట్ కమిటీ తనిఖీల తర్వాత కాకతీయ యూనివర్సిటీ ఆమోదంతో స్వయం ప్రతిపత్తి హోదాను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ 2024-25 విద్యా సంవత్సరం నుంచి 5 సంవత్సరాల పాటు ఆటోనమస్ హోదాను కల్పిస్తూ అనుమతులు ఇవ్వడం సంతోషదాయకమని, ఇంతటి చారిత్రాత్మకమైన విజయం పట్ల కళాశాల చైర్మన్ ఎం నిరంజన్ రెడ్డి, సెక్రటరియట్ కరెస్పాండెంట్ కోట అప్పిరెడ్డి, ప్రిన్సిపల్ డాక్టర్ కెవి రమణారావు హర్షం వ్యక్తం చేశారు। బోధనేతర సిబ్బంది, విద్యార్థులు మరియు తల్లిదండ్రుల సహకారంతో కాకతీయ యూనివర్సిటీ వారి గైడెన్స్లో ఈ ఘనత సాధించినట్లు వారు తెలిపారు।